ఈ నెల 9వ తేదీన వేటపాలెం మండలం కప్పలదొడ్డ కాలనీలో ఒక మహిళ అనుమానాస్పద మృతి చెంది ఉంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వేటపాలెం ఎస్ఐ జనార్దన్ అండ్ చీరాల రూరల్ సి సుధాకర్ గారు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ మహిళని అన్నపురెడ్డి వీరమ్మ అలియాస్ షేక్ ఆషాగా గుర్తించడం జరిగింది. తన ఇంట్లో ఆమె కింద పడి చనిపోయి ఉంది. వాళ్ళ భర్తని అడిగితే ఆ భర్త షేక్ రఫీ అనే అతను కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా విచారిస్తే వాళ్ళు సరిగా సమాధానం చెప్పకుండా మేము నిద్రపోయాము, మాకు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద రూరల్ సిఐ గారు అట్లాగే వేటపాలెం ఎస్ఐ గారు క్షుణ్ణంగా విచారించి ఇది ఆత్మహత్య కాదు మర్డర్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలిస్తే షేక్ రఫీ అండ్ అన్నపురెడ్డి వీరమ్మ అనే ఇద్దరు కూడా మొదటి వాళ్ళ యొక్క స్పౌజెస్ చనిపోవడంతో వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఈ కప్పలదొడ్డ కాలనీలో ఉంటున్నారు. ఈ ముద్దాయి షేక్ రఫీ ఆటో తోలుకుంటాడు. ఈమె మృతురాలు వీరమ్మ ఈ బీడీ ఆకులు చుట్టడం, తర్వాత అగరబత్తీలు తయారు చేసి అమ్ముకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో షేక్ రఫీకి తన భార్య మీద అనుమానం ఉంది. దాని మీద ఆమెను నిత్యం హింసిస్తూ ఉంటాడు. అట్లాగే వీళ్ళ కుమార్తె అన్నపురెడ్డి వీరమ్మ కుమార్తె వెంకీ అనే అమ్మాయి తనతో పాటు ఉంటే ఆ అమ్మాయి చదువు కోసం మృతురాలు ఆమెని హాస్టల్లోకి పంపించాలని చెప్పేసి చెప్తే ఇతను హాస్టల్కి పంపడానికి ఒప్పుకోకుండా హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఏదైనా పనులు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఘర్షణ నడుస్తూ ఉంది. ఆ ఘర్షణలో భాగంగా 9వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల టైంలో ఈ సెల్ ఫోన్కి ఛార్జింగ్ వైర్తో ఆమెని గొంతు చుట్టూ వేసి లాగి చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని చూసిన తన ఇద్దరు పిల్లలు బయట వాళ్ళకు కూడా వార్న్ చేయడం జరిగింది. మీరిద్దరు కనుక ఈ విషయం చెప్తే మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరిస్తే వాళ్ళు కూడా చెప్పకుండా సైలెంట్ అయిపోయారు. ఇది ఇద్దరు పోలీసు అధికారులు కూడా అక్కడికి వెళ్ళి దాన్ని క్షుణ్ణంగా విచారించి ఇది మర్డర్ అని చెప్పేసి తెలుసుకొని ముద్దాయి షేక్ రఫీని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకి హాజరుపరుస్తూ ఉన్నారు.